ఆధునికతకు సరికొత్త భాష్యం చెప్పారు విశాఖ యువతులు. సరికొత్త ఆలోచనలతో వినూత్న ప్రయత్నంతో చేనేతకు పాశ్చాత్య శుభగులను జతచేసి ఆశ్చర్యపరిచారు. చేనేతకు అంతర్జాతీయ స్థాయి ప్రచారం తీసుకొచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. చేనేత కళాకారులకు అండగా ఉండేందుకు తాము సైతం అంటున్న సాగర నగరి యువతులపై ప్రత్యేక కథనం. ఫ్యాషన్ అంటే పాశ్చాత్య దుస్తులే అనుకుంటాం. అన్నీ అక్కడి నుంచి వచ్చే అనుకరణలకైతేనే ప్రాధాన్యతనిస్తాం. ఇలాంటి ఆలోచనలకు విశాఖ యువతలు చెక్ పెట్టారు. తమ గడ్డపై పుట్టిన కళలకు ఆధునికతను జోడించారు. తాము నేర్చిన ఫ్యాషన్ డిజైనింగ్ కళను చేనేత హస్తకళలతో జతచేసి సరికొత్త పంతాలో దూసుకుపోతున్నారు. చేనేత దుస్తులేనా అని ఆశ్చర్యపరిచే రీతిలో వస్త్రాలను తీర్చిదిద్దారు. సరికొత్త రీతిలో అద్భుత దుస్తులను రూపొందించి ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతున్నారు. విశాఖలో ఫ్యాషన్ డిజైనింగ్ అభ్యసించిన ఈ యువతల అంతా మన చేనేత కళలకు సరికొత్త కళ తేవాలనుకున్నారు. ఆలోచనను ఆచరణ దిశగా మలిచేందుకు ఎంతో శ్రమించారు. పొందూరు నుంచి వెంకటగిరి వరకు మనకు మాత్రమే ప్రత్యేకమైన చేనేత కళలపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. పాశ్చాత్య శైలి జోడించి నేతన్న కళ గురించి ప్రపంచమంతా మాట్లాడుకోవాలన్నది వీరి ఉద్దేశం. ఈ లక్ష్యం దిశగా విశాఖలో జరిగిన ఫ్యాషన్ షోను వేదిక చేసుకున్నారు. కళ్లు చెదిరే వస్త్రాలు రూపొందించి ర్యాంపై నడిచే మోడల్ సందాలకు మరింత వన్నె తెచ్చారు. వెంకటగిరి, మంగళగిరి, మచిలీపట్నం, శ్రీకాళహస్తి, పొందూరు, తెనాలి ఇలా వివిధ ప్రాంతాల చేనేతలను మేళవించి ఫ్యాషన్ దుస్తులు రూపొందించారు. చేనేత బ్రాండ్ మార్చాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగం చేశామంటున్నారు వీరంతా. ఏటికొప్పాక హస్త కళాకృతులతో పాటు సాగర్ తీరంలో దొరికే గవ్వలతో అలంకరణ వస్తువులు రూపొందించారు. పర్యావరణ హితంగా హ్యాండ్ బ్యాగ్స్ సిద్ధం చేశారు. ఇలా ర్యాంపై నడిచే మోడల్ ద్వారా మన హస్తకళా నైపుణ్యాలకు అద్దం పట్టారు. అంటే మన కలంకారీ కానీ, ఖాదీ కానీ, పొందూరు ఖాదీ ఇవన్నీ జస్ట్ ఒక హ్యాండ్లూమ్స్గా ఓన్లీ శారీస్ కానీ, చుడిదార్స్ కానీ ఇలా ఇంతే చూస్తున్నాం. కానీ ఒక కొత్తగా లైక్ ఎలా అంటే ఏంటి పెలాజోస్ కానీ, అంటే ఫ్రాక్స్ కానీ, అంటే ఆంధ్రలో ఉన్న హ్యాండ్లూమ్స్ని ఇలా కూడా చూపించవచ్చు, అంటే ఇలా కూడా కొత్తగా చూపించవచ్చు అనేది మా మెయిన్ మోటో. మేము డిజైన్ చేసి వెస్ట్రన్ లుక్ వాటికి ఇచ్చిన తర్వాత ఇలా కూడా చేయొచ్చు మా ఫ్యాబ్రిక్స్తో, మా వాటికి ఇంత క్రెడిట్ కూడా ఉంది లైక్ అని దే ఫీల్ట్ వెరీ హ్యాపీ. ఇలాంటివే ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇలా హ్యాండ్మేడ్ అన్నీ చూస్ చేసుకొని ఇలానే ఇంకా ఫర్దర్గా చాలా డిజైన్స్ చేస్తూ మేబీ వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇంకా మావి ఎక్కువ సేల్ అవ్వచ్చు, మా ఫ్యాబ్రిక్స్ ఇంకా పాపులర్ అవుతున్నాయి, మేము ఫేమస్ అవుతాము. ఇంపార్టెన్స్ ఉన్న హ్యాండ్లూమ్స్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, కానీ అవి బయటికి రావట్లేదు. వాటిని బయటికి తేవాలి, వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళకి ఒక గుర్తింపు వస్తే వాళ్ళు కూడా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. ఇంకా మన ఆంధ్ర ఒక స్పెషల్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి దేశం మొత్తం ఎలివేట్ చేయొచ్చు, దాని ఒక ఇంపార్టెన్స్ తెలపచ్చు. నేతన్న కళకు ప్రచారం కల్పించడంలోనే కాదు, అనేక సామాజిక అంశాలను ప్రతిబింబించడంలోనూ ఈ యువతలు ఉత్సాహం కనబరచారు. అంతేనా, తాము ఫ్యాషన్ షోలో గెలుచుకున్న డబ్బును గిరిజన విద్యాభివృద్ధి కోసం విరాళంగా ప్రకటించారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ బట్టి మేము ఏం చెప్పాలనుకున్నా అంటే ట్రెడిషనల్ టెక్స్టైల్కి కూడా డిఫరెంట్ కాక్టైల్ వేర్, వెస్టర్న్ వేర్, ఇండో వెస్టర్న్ వేర్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో హౌ టు యూజ్ ఇట్ అన్నట్టే అది ఒక మన ట్రయల్ మాట యూజ్ చేసుకోవడానికి. ఆ టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, స్కోప్ ఏముంది తెలుసుకోవడం, స్టూడెంట్కి అక్కడికి పంపించడం, వాళ్ళ దగ్గర నుంచి సోర్సింగ్ ఎలా చేసుకోవచ్చు, వాళ్ళకి హెల్ప్ ఎలా చేసుకోవచ్చు, లేకపోతే మన డిజైనింగ్లో అది ఇన్వాల్వ్మెంట్ ఎలా చేసుకోవచ్చు. సో వి ట్రైడ్ అవర్ బెస్ట్. చేనేత వస్త్రాలకు సరికొత్త సొబగులు అద్దారు. చేనేత గ్రామాలకు ఫ్యాషన్ ప్రపంచాన్ని చేరువ చేశారు. కష్టాల్లో ఉన్న నేతన్నకు తాము సైతం అంటూ అండగా నిలిచారు. ఈ యువతులు చేసిన ప్రయత్నం మరింత ఆదరణ పొందాలని ఆశిద్దాం. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ.